యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి దాదాపు అరడజను చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. వాటిలో మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్నది ది రాజా సాబ్ చిత్రం ఒకటి. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న టైంలో డిసెంబర్ 5th థియేటర్స్ లోకి రాబోతోందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఎట్టకేలకు ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ది రాజా సాబ్ చిత్రం 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ సహ నిర్మాత వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ జోనల్లో రూపొందుతోంది. ఈ విడుదల తేదీ ప్రకటనతో పాటు జూన్ 16న టీజర్ విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ అప్డేట్ తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ది రాజా సాబ్ కథ పాత సినిమా థియేటర్ నేపథ్యంలో సాగుతోంది. ప్రభాస్ ద్విపాత్ర అభినయంతో కనిపించనున్నాడు. ఒక యువకుడిగా, మరొకటి అతని తాతగా. తన పూర్వీకుల ఆస్తిని ఆర్థిక సమస్యల నుంచి కాపాడుకునే క్రమంలో అతను అలౌకిక శక్తులు, రహస్యాలతో కూడిన సంఘటనలను ఎదుర్కొంటాడు. ఈ కథలో రొమాన్స్, కామెడీ, హారర్ సీన్లు మారుతి టచ్ తో ప్రేక్షకులను అలరించనున్నాయి. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దిక్ కుమార్ కథానాయకులుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం, కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్, కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్, రామ్ లక్ష్మణ్, కింగ్ సాల్మన్ యాక్షన్ కొరియోగ్రఫీతో చిత్రం రూపుదిద్దుకుంటోంది. 200 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది. మొదట ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరి దశ షూటింగ్, విఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా డిసెంబర్కు వాయిదా పడింది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేక సెట్, కాంచీపురం, చెన్నైలో షూటింగ్ జరిగింది. 85% షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. మొదట డిసెంబర్ 12ని ప్రచారం జరిగినప్పటికీ పుష్ప 2 ది రూల్ తేదీని తీసుకుని తెలివైన వ్యూహంతో డిసెంబర్ 5ని ఎంచుకున్నారు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సంక్రాంతి వరకు లాంగ్ రన్ తో 1500 కోట్ల వసూళ్లను అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం షాహిద్ కపూర్ నటించిన విశాల్ భరద్వాజ్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. కానీ ప్రభాస్ బ్రాండ్, మారుతి కామెడీ టైమింగ్ తో ఈ చిత్రం ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.